కార్లో ఇదంతా గుర్తు చేసుకుంటున్న ఇవాన్ పక్క నుంచి ఒక పెద్ద లారీ పెద్దగా హార్న్ సౌండ్ చేస్తూ వెళ్లటంతో గతం నుంచి బయటికి వచ్చి పిడికిలి బిగించి ఆ తర్వాత జరిగింది కూడా గుర్తు చేసుకుని, ఎలా ఎలా నిన్ను ఇన్నోసెంట్ అంటే నమ్మమంటావు ఇష్క? నా కళ్ళెదురుగా జరిగినవన్నీ అబద్ధాలు అయిపోతాయా? ముఖ్యంగా నిన్ను పెంచిన తల్లి చెప్పిన మాటలన్నీ అబద్ధం అయిపోతాయా? ఎలా ఇంతలా యాక్టింగ్ చేయగలుగుతున్నావే అని ఇషిక గురించి కోపంగా అనుకుంటూ తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరిన ఇవాన్కి సేమ్ తను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో అలానే ఉన్న ఇషిక కనిపించటంతో అసహనంగా మొహం పెట్టి తన టీషర్ట్ తీసి ఇషిక మీదకి విసిరేసి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు తన లోకంలో ఉన్న ఇషిక కాస్త ఇవాన్ షర్ట్ పెర్ఫ్యూమ్ స్మెల్కి ఇవాన్ వచ్చాడని అర్థం చేసుకుని తలపైకెత్తేలోపే వాష్రూమ్ డోర్ క్లోజ్ అవ్వటంతో ఒక నిట్టూర్పు విడిచి ఎలా అయినా ఇవాన్ గారితో మాట్లాడి తేల్చుకోవాలి అని అనుకుంది. ఇవాన్ పావుగంట తర్వాత ఫ్రెష్ అయి టవల్తో బయటికి రాగానే ఇషిక పైకి లేచి, మీతో మాట్లాడాలి సార్, ప్లీజ్ నా మాట వినండి అని అడుగుతూ ఉండగానే ఇవాన్ ఇషిక నడుము పట్టి బెడ్ మీదకి విసిరేసి తన మీదకి చేరిపోయి, చూడు, నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటున్నాను, ఏదైనా భరిస్తాను అని అనుకుంటున్నావేమో. నా ఒరిజినల్ క్యారెక్టర్ నీకు తెలుసు. ఏదో శరీరం దెబ్బతిని ఉందని మౌనంగా ఉంటుంటే ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తున్నావు. ఇది నీకు అస్సలు మంచిది కాదు ఇషిక. నోరు మూసుకొని సైలెంట్గా నేను చెప్పిందే చేస్తూ ఉండు, అదే నీకు మంచిది అని ఇషిక పెదవుల మీద సాఫ్ట్గా ముద్దు పెట్టి తన కోపాన్ని తెలిసేలా చివర్లో పెదవులని కసాబిసా కొరికి వ్యాంపైర్ల బ్లడ్ తాగి పైకి లేచి జారిన టవల్ని మరోసారి కట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతే ఇషిక అసహనంగా, ఇవాన్ గారు అసలు నా మాట వినరా? ఎందుకు ఇలా తయారవుతున్నారు అని అనుకుంటూ ఇవాన్ వచ్చి తన పక్కన పడుకున్న నిద్ర రాక ఆలోచిస్తూనే ఉండిపోయింది. ఇంతలో ఇవాన్ ఇషిక గుండెల మీదకి చేరి, ఎక్కువగా ఆలోచించుకు, నువ్వు ఆలోచించినా జరిగింది జరుగుతుంది, జరిగేది మార్చలేవు. నువ్వు చేసింది నేను మర్చిపోను. సో బెటర్ ఆ రోజులు మళ్ళీ గుర్తు చేసి నన్ను నిజంగానే నిజమైన రాక్షసుడిగా మార్చకుండా ఉండటం. కాదని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తే నాలో పాత ఇవాన్ని చూస్తావు నువ్వు అని బేస్ వాయిస్లో చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కానీ ఇవాన్కి కూడా జరిగింది గుర్తు వచ్చి నిద్ర పట్టలేదు. మరోవైపు ఇషిక అసలు ఇవాన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియక పిచ్చి పట్టినట్టు అవుతుంటే ఇవాన్తో మాట్లాడటానికి కూడా ఆప్షన్ లేక బాధపడుతూ కళ్ళు మూసుకుంది. కానీ కన్నీళ్లు ఆగనంటూ తన దిండుని తడిపేశాయి. ఇద్దరు తమ తమ ఆలోచనలలో నిద్రని మర్చిపోయారు. నిషా తను చేసిందంతా చెప్పి అక్షిత్ వైపు చూసేసరికి అక్షిత్ షాక్లో, బాబోయ్, నీలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా? పాపం ఆ పిల్ల ఇవాన్ శాడిజం భరించలేక చస్తూ బ్రతుకుతూ ఉండి ఉంటుంది. వాడి గురించి నేను చాలా విన్నాను, కానీ మరీ ఇంత వైలెంట్ అని అనుకోలేదు. అయినా అలా ఎలా వాడు ఆ అమ్మాయిని అర్థం చేసుకోకుండా నువ్వు చేసిన ట్రిక్స్కి లొంగిపోయి నమ్మేశాడు అని అనుమానంగా అడిగాడు. బికాస్ దట్ ఈజ్ నిషా. చూడు, ఏ మనిషికైనా సరే కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఇవాన్ వీక్ పాయింట్ ఎవరైనా తనని మోసం చేయటం కానీ తనని ట్రాప్ చేయాలని ట్రై చేయటం కానీ చేస్తే వాళ్ళకి నరకం చూపించే వరకు వదలడు. నేను అదే యూజ్ చేసుకున్నాను. అయినా వాడేమైనా దేవుడా ఏంటి? నేను ఏది చేసినా చిటికెలో కనుక్కోవడానికి. వాడు మనిషే, అందుకే తెలుసుకోలేకపోయాడు. బట్ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎవరైనా తనని మోసం చేయాలని ట్రై చేస్తే మొదట్లోనే నమ్మేసి వాళ్ళని ఏదో ఒకటి చేసేవాడు ఇవాన్. కానీ ఇషిక విషయంలో మాత్రం నా అంచనాలని తారుమారు చేస్తూ నేను తన క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని ట్రై చేసినా పూర్తిగా నమ్మలేక తర్వాత రోజు నేను ఊహించినట్టే తనని తన క్యారెక్టర్ని సర్టిఫికేట్ చేయటానికి ఎంక్వైరీ కోసం గోపిని పంపించాడు. నేను ముందుగానే ఊహించటం వలన నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలిగాను. లేదంటే ఖచ్చితంగా ఇవాన్కి ఇషిక గురించి తెలిసి దానితో పాటే నా గురించి కూడా తెలుసుకుని ఉండేవాడు. దీనికంటే ముఖ్యమైన విషయం, చిన్నప్పటి నుంచి ఇషికని పెంచిన ఆశ్రమం మేనేజర్ స్వయంగా ఇషిక క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడంతో ఇవాన్కి నమ్మక తప్పలేదు. పైగా తన చిన్నప్పటి నుంచి తన అమ్మగారు నానమ్మ ఇద్దరూ కూడా ఇషిక లాంటి అనాథల గురించి తక్కువ చేసి చెప్పటం వలన వాడు ఈజీగా నమ్మగలిగాడు. లేదంటే నేను ఇంకా చాలా చేయాల్సి వచ్చేది. అండ్ ఇప్పటికీ ఇవాన్ ఇషిక గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవటానికి కారణాలు ఇంకా చాలా ఉన్నాయిలే. అవి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని కన్నింగా నవ్వుతూ చెప్పింది నిషా. అదేంటి, గతం పూర్తిగా చెప్పలేదా నువ్వు అని అయోమయంగా అడిగాడు అక్షిత్.
లేదు, ఇంకా చాలా ఉంది అని అంది నిష. సరేలే, అదంతా తర్వాత, ముందు డిజైన్స్ గురించి ఆలోచించు అని నిర్లక్ష్యంగా అన్నాడు అక్షిత్. నిషా పళ్ళు కొరుకుతూ, ఇవాన్ గురించి ఇంత చెప్పాక కూడా ఇంకా డిజైన్స్ మీద ఆశలు పెట్టుకున్నావా అని అడిగింది. ఎక్కువ చేయకు. వాడు ఎంతటి పోటుగాడైనా సరే వాడిని మించిన వాడిని నేను. నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. నువ్విప్పుడు ఆ డిజైన్స్ నాకు ఇచ్చినంత మాత్రాన వాడికి తెలిసే అవకాశం ఏమీ లేదులే. వేరే వాళ్ళ మీద నెట్టేయచ్చు. కాబట్టి ముందు ఏదో ఒకటి చేసి డిజైన్స్ నా చేతుల్లోకి వచ్చేలా చూడు అని అనటంతో నిష ఆలోచిస్తూ మనసులో, అవును, ఇది కూడా నిజమే. సడన్గా వాడి డిజైన్స్ కాపీ అయితే ఖచ్చితంగా కాంపిటీషన్స్లో పోటీ చేయలేడు. అప్పుడు తప్పకుండా ఓడిపోతాడు. అలాంటి ఓడిపోయే టైంలో నేను వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు అని ఏదేదో ఊహించుకుంటూ, నువ్వన్నది నిజమే, వెంటనే నువ్వు చెప్పిన పని చేస్తాను అని ఇవాన్ కంపెనీలో తనకి నమ్మకస్తురాలైన ఒక అమ్మాయికి ఫోన్ చేసి డిజైన్స్ కావాలని అడిగింది. ఇవాన్ నిషాల రిలేషన్ గురించి తెలిసే ఉండటంతో ఇంకా వాళ్ళు విడిపోలేదన్న భ్రమలో ఉన్న ఆ అమ్మాయి, తప్పకుండా మేడం, పంపిస్తాను సార్ని అడిగి అని అంటే, సార్ని అడిగి కాదు, సార్ని అడగకుండా నాకు పెట్టు. అవి బాగున్నాయో లేదో నేను చెక్ చేసి చెప్తాను. పొరపాటున బాగోలేకపోతే మార్చుకోవాలి కదా. ఎక్కువ టైం లేదు. అనవసరంగా చిన్న చిన్న వాటికి ఇవాన్ని ఇబ్బంది పెట్టకండి అని సీరియస్గా చెప్పటంతో ఆ అమ్మాయి బెదిరిపోయి సరే అని రేపటికి డిజైన్స్ పంపిస్తానని చెప్పింది. అయిపోయింది అని అనగానే అక్షిత్ సంతోషంగా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ నిషా నీ ముద్దులతో ముంచేస్తుంటే నిషా విసుగ్గా అక్షిత్ని దూరంగా నెట్టి, నువ్వు రాత్రి చేసిన పనికి ఒళ్ళంతా హోనమైంది. ఇంకా నన్ను ముట్టుకోవాలని ట్రై చేయకు అని సీరియస్గా అంది. సరే సరే, బాధపడకు. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దామా? వెళ్తాను అంటే వెళ్ళు అని అన్నాడు అక్షిత్. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఇవాన్కి మన గురించి తెలియటానికా? వాడు ఇప్పుడు నా మీద ఫోకస్ చేసి ఉంటాడు. బికాజ్ నేను వాడిని మోసం చేయాలని ట్రై చేశాను. అంత త్వరగా నేను వాడిని వదలనని వాడికి కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నా వెనక స్పై పెడతాడు. సో నువ్వు ఇక నుంచి నాకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా కనీసం ప్యారిస్ ఫ్యాషన్ వీక్ వరకైనా దూరంగా ఉండు. ఇక నా దగ్గరికి రాకు అని అక్షిత్ని పంపిస్తూ, డిజైన్స్ నేను మెయిల్ చేస్తాను, నువ్వు వాటిని కాపీ చేసుకో అని చెప్పి పంపించేసింది. అక్షిత్ వెళ్ళిపోయాక నిషా పళ్ళు నూరుకుంటూ, ఎన్ని చేసినా ఆ ఇషిక నా స్థానంలో ఇవాన్ జీవితంలో ఉంది. ఎన్నో కలలు కన్నాను ఇవాన్తో కలిసి నా జీవితాన్ని. ఆ కలలన్నీ బూడిద చేసేసింది. ఆ ఇవాన్ ఎప్పుడెప్పుడు ఇషికను వదులుతాడా అని నేను చూస్తున్న కొద్దీ ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోతూ పూర్తిగా దానిని సొంతమైపోతున్నాడు ఇవాన్. అసలు పరాయి ఆడపిల్ల వైపే కాదు కదా నాతో రిలేషన్ పెట్టుకోవటానికి 1కి 100 సార్లు ఆలోచించిన వాడు ఇషికని పెళ్లి చేసుకోవటానికి క్షణం ఆలోచించలేదు. తనతో జీవితం స్టార్ట్ చేయటానికి అరక్షణం ఆలోచించలేదు. కోపంగానైనా సరే ఇషికని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తను మాత్రమే బాధ పెడతాడు తప్ప మరొకరు బాధ పెట్టడానికి ఒప్పుకోడు. కానీ వాడికి అర్థం కాని విషయం, వాడికి తెలియకుండానే వాడు ఇషికని ఇష్టపడుతున్నాడు. అందుకే నాకు ఈ తిప్పలన్నీ. లేదంటే ఎప్పుడో ఇషికని ఇవాన్ జీవితంలో నుంచి అవుట్ చేసే నేను ఇన్నై ఉండేదాన్ని. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నన్ను కాదన్న వాడు సంతోషంగా ఉండటం నేను చూడలేను. చెప్తాను వాడి పని ప్యారిస్ ఫ్యాషన్ వీక్లో. ఎలా విన్ అవుతాడో నేను చూస్తాను అని కసిగా అనుకుంది నిషా. తర్వాత రోజు యథావిధిగా నిద్రలేచిన ఇవాన్ అప్పుడే నిద్రపోయిన ఇషికని తేరిపారా చూసి, నీ మొహం చూస్తుంటే నీ అమాయకత్వం నమ్మాలి అనిపిస్తుంది. కానీ దాని వెనక ఉన్న నీ మెదడు ఆలోచనలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది అని యథావిధిగా తన నుదుటి మీద ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. ఇషిక నిద్ర లేచేసరికి 7 అయిపోతే అప్పటికే ఇవాన్ జిమ్ చేసి మరోసారి షవర్ చేస్తూ ఉన్నాడు. ఇషిక పైకి లేచి తల పట్టుకుని తలంతా భారంగా ఉండటంతో, అబ్బా, తలంతా భారంగా మారిపోయింది నైట్ సరిగా నిద్ర లేకపోవటం వలన అని అనుకుంటూ ఉండగానే ఇవాన్ టవల్ చుట్టుకొని బయటకు వచ్చి నిద్ర లేచిన ఇషికని చూసి, త్వరగా రెడీ అవ్వు
ఫ్యాషన్గా ఉండేలా డ్రెస్ వేసుకో, అప్పలమ్మలా చీర కట్టుకోకు, మర్చిపోకు. ఈ 4 డేస్లో నువ్వు నాకు నచ్చేటట్టు డిజైన్స్ చేసి ఇవ్వాలి, లేదంటే ప్యారిస్లో నేనేంటో మరోసారి చూపిస్తాను అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి రెడీ అవ్వటానికి వెళ్ళిపోతే ఇషిక ఒక నిట్టూర్పు విడిచి తప్పక ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. అలా ఇద్దరు టిఫిన్ చేశాక ఇషిక మరోసారి స్లీవ్లెస్ లాంగ్ ఫ్రాక్లో ఫ్యాషన్గా రెడీ అయి జుట్టు వదిలేసి కుంకుమ కూడా పెట్టుకోకుండా ఉండటం గమనించిన ఇవాన్ కోపంగా తన చేతిని పట్టుకొని దేవుడి గది దగ్గరికి తీసుకువెళ్ళి కుంకుమ కొంచెం ఎక్కువగానే తీసుకొని పాకెట్లో దిద్ది, ఇలా ఎవరికి కనిపించి పడేయాలని అనుకుంటున్నావో తెలియదు, కానీ నీకు మాత్రం అటువంటి ఛాన్స్ నేను ఇవ్వను. కాబట్టి నోరు మూసుకొని నువ్వెప్పుడు ఇలా సింధూరం పెట్టుకోవటం మంచిది, గుర్తుంచుకో అని డిడ్లీగా వార్నింగ్ ఇచ్చి ఇషికని తీసుకుని ఆఫీస్కి చేరాడు ఇవాన్. ఇక్కడ ఆఫీస్లో ఇవాన్ పాత స్టాఫ్ పావు భాగం మంది వెళ్ళిపోయారు. ఇక ఇషిక గురించి ఇప్పటికీ చిన్న చిన్న గాసిప్స్ అయితే ఉన్నాయి, కానీ పూర్తిగా మాత్రం అయితే వాళ్ళకి తెలియదు. మొత్తానికి ఇషిక ఇవాన్ ఇంట్లో పని మనిషిగా చేస్తుందని వాళ్ళ అభిప్రాయం. అంతకు మించి ప్రస్తుతానికి ముందుకు వెళ్ళలేకపోయారు. ఇవాన్ కోపం గుర్తు చేసుకుని తన క్యాబిన్కి చేరుకున్న ఇవాన్ ఎప్పటిలా ఇషికని డిజైన్ చేయమని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అది కంప్లీట్ చేసి క్యాట్ వాక్ కూడా నేర్చుకోమని ఆర్డర్ వేసి తన పనిలో బిజీ అయిపోయాడు. ఇషిక తనకి తెలిసిన ట్రెడిషనల్ డిజైన్ ఒకటి వేసి ఇవాన్కి చూపించినా బాగోలేదని చెప్తాడని తెలిసే ఉండటంతో మౌనంగా తన ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఉంటే ఓరగా తననే చూస్తూ ఉన్న ఇవాన్ సైడ్ స్మైల్తో ఒకసారి ఇషిక వేసిన డిజైన్ వైపు చూసి పర్లేదు అనుకుని తన వర్క్లో మునిగిపోయాడు. అలా ఆఫ్టర్నూన్కి ఇషిక నీరసం ఆవహించటంతో పాటు మొదటిసారి క్యాట్ వాక్ అంతసేపు చేయటం వలన కాళ్ళంతా లాగుతున్న పెయిన్ రావటంతో ఇవాన్ పర్మిషన్ అడిగి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హీల్స్ తీసి పక్కకు విదిరేసి బెడ్ మీద కూర్చొని అరిపాదాలు మసాజ్ చేసుకుంటూ, అసలు ఇదంతా నాతో ఎందుకు చేయిస్తున్నారు ఇవాన్ గారు? ఏమైనా అడిగితే నా రెప్యుటేషన్ నీ వల్ల దెబ్బతినకూడదు అంటారు. అలా అనుకున్న వాళ్ళు అసలు నన్ను ప్యారిస్ తీసుకువెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా, నేనైనా ప్రశాంతంగా ఉండేదాన్ని అని తనలో తానే గొనుక్కుంటూ ఇవాన్ని తిట్టుకుంటూ ఉంది ఇషిక తనకి తెలిసిన రీతిలో. ఇషిక వెళ్ళిపోగానే ఇవాన్ తను వేసిన డిజైన్ సేవ్ చేసి ఇషిక వేసిన డిజైన్ దగ్గరికి వెళ్ళి, పర్లేదు, దీనిలో టాలెంట్ బాగానే ఉంది, మనం ఉపయోగించుకోవచ్చు అని పక్కకి తిరిగిన పెదవులతో నవ్వుకుంటూ ఆ డిజైన్లో తనకి నచ్చిన మార్పులన్నీ చేసి పర్ఫెక్ట్ అని అనుకున్నాక ఆ డిజైన్ని మళ్ళీ తిరిగి జాగ్రత్తగా పెట్టి తన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఇషిక దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ప్యూన్ క్యారేజ్ తెచ్చేసి ఉండటంతో పాటు వాష్రూమ్లోకి వెళ్తూ లంచ్ అరేంజ్మెంట్స్ చూడు అని బేస్ వాయిస్లో చెప్పాడు ఇవాన్. ఇషిక ఒక నిట్టూర్పు విడిచి తన పాదాలు కొంచెం పెయిన్ తగ్గటంతో ఇవాన్కి లంచ్ రెడీ చేసి పక్కన నిలబడింది. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన ఇవాన్ తన ప్లేట్ తీసుకుని ఇషిక వైపు ఒక చూపు చూశాడు, అంతే. ఇషిక కూడా లంచ్ చేస్తూ సార్ అంటూ చాలా చిన్నగా పిలిచింది. ఇవాన్ ఏంటి అన్నట్టు ఒక చూపు విసరగానే, సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు అసలు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చి డైలీ ఒక డిజైన్ వేయిస్తున్నారు? పైగా ఇలా క్యాట్ వాక్ ఎందుకు చేయిస్తున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు సార్. మీకు నన్ను తీసుకువెళ్ళటం అంత నామోషీగా అనిపిస్తే నన్ను ఇక్కడే వదిలేయచ్చు కదా సార్. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. నా వల్ల మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను, నేను ప్యారిస్కి వచ్చినా నేను చేసే పనుల వల్ల అనవసరంగా మీరు ఇబ్బంది పడతారు సార్. ఎందుకు చెప్పండి అని కన్విన్స్ చేయటానికి చూసింది. కానీ ఇవాన్ నిర్లక్ష్యంగా ఇషిక వైపు చూస్తూ, ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. నోరు మూసుకొని తిని క్యారేజ్ తీసుకుని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను చెప్పింది చేయటమే నీ పని, నాకు సలహాలు ఇవ్వటం కాదు అని చెప్పి లంచ్ కంప్లీట్ అయ్యాక ఇషిక క్యారేజ్ మొత్తం సర్దేస్తూ ఉంటే ఇవాన్ తన వైపే చేతులు కట్టుకొని సూటిగా చూస్తూ ఉన్నాడు. ఇవాన్ చూపులు తనకి గుచ్చుకుంటున్న ఇషిక పట్టించుకోకుండా క్యారేజ్ మొత్తం సర్దేసి పైకి లేచి, ఇక నేను బయలుదేరుతాను సార్ అని అంది. ఓకే, బట్ గివ్ మీ ఏ హగ్ అండ్ కిస్ అని ఇవాన్ చేతులు చాపగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి, ఏంటి అంటూ గట్టిగా అరిచింది. ఉప్చ్, సౌండ్ పొల్యూషన్ చేయకు, చెప్పింది చెయ్యి అని సీరియస్గా చెప్పి బెడ్ మీద నుంచి లేచి నిల్చొని షివరవుతున్న ఇషికని పట్టించుకోకుండా తన వైపు అడుగులు వేస్తూ, ఐ వాంట్ కిస్ ఇషిక, నువ్వు నన్ను కిస్ చేసి దాదాపు 20 hours అయిపోయింది. మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత ఇంత సమయం ఎప్పుడు ముద్దు పెట్టుకోకుండా ఉన్నది లేదు కదా
అని మత్తుగా మాట్లాడుతూ ఇషికని గోడకి లాక్ చేసి ఇషిక పెదవుల మీద సుతారంగా తన పెదవులు తాకించగానే ఇషిక కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ, ఈ మాత్రానికి ఇలా అయితే ఎలా ఇషిక? ప్యారిస్ వెళ్ళాక ఇంతకి డబుల్ డోస్ ఉంటుంది. అప్పుడు ఏమైపోతావో పాపం అంటూ ఇషిక చెవితంపిని మునిపంటితో లాగుతూ మెడ మీద పంటికాటు ఇచ్చి ఇషికని ఈ లోకంలోకి తీసుకువచ్చి తను అరుస్తున్నప్పుడే ఇవాన్ ఇషిక పెదవులు అందుకుని మాట్లాడనివ్వకుండా ముద్దు పెట్టేశాడు. ఇషిక ఇవాన్ చేసిన పనికి బిగుసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి పిచ్చిదానిలా పిచ్చి చూపులు చూస్తూ ఉంది, ముద్దుని ఫీల్ అవ్వకుండా. ఇషిక ఫీలింగ్స్తో ఇవాన్కి అవసరం లేదన్నట్టు తన ఇష్టానికి ఒక పావు గంట పాటు ముద్ద పెట్టుకుని ఇషికకి ఊపిరి భారం అయినప్పుడు వదిలి, వెళ్ళు, మళ్ళీ రేపు ఆఫీస్కి రావాలి కదా అండ్ సాయంత్రం చక్కగా శారీలో రెడీ అవ్వు, నిన్ను ఇలా ఇంట్లో డ్రెస్సెస్లో చూడలేకపోతున్నాను అని ఇషిక నుంచి 2 అడుగులు దూరం జరగగానే ఇషిక పరుగులాంటి నడకలతో ఇవాన్ వైపు చూడకుండా వెళ్ళిపోయింది. అది చూసి ఇవాన్ నవ్వుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే సాయంత్రం ఇంటికి వచ్చిన ఇవాన్కి ఇషిక చాలా నార్మల్ శారీ కట్టుకొని చాలా సింపుల్గా రెడీ అయి ఉండటం కనిపించి పెదవుల మీద నవ్వు చేరి సైలెంట్గా తన రూమ్కి వెళ్ళిపోతే వెనకే ఫాలో అయ్యింది ఇషిక. వెళ్ళకపోతే మళ్ళీ తిడతాడని. రూమ్లోకి వచ్చిన ఇషికని తన పర్మిషన్ అడగకుండా కోట్ తీసి పక్కకు విసిరి తనతో సహా వాష్రూమ్లోకి చేరి బాత్ టబ్లో ఇషికని పడేసి తన మీదికి చేరి, గుడ్, చెప్పగానే శారీ కట్టుకున్నావు, గుడ్, ఇలానే నేను చెప్పిన పనుల్లా చేస్తూ ఉంటే నీకు నా నుంచి దెబ్బలు తప్పుతాయి కదా ఇషిక. ఎందుకు నేను చెప్పిన ప్రతిదానికి వ్యతిరేకంగా చేస్తూ నా చేత తన్నులు తింటావు? నీ బుగ్గలు ప్రతిరోజు నా చేతి దెబ్బ రుచి చూడకపోతే ఉండలేవు కదా, అందుకే కదా ఇలా చేస్తున్నావు అంటూ ఇషిక బుగ్గలు కొరికి తన గడ్డం మీద మునిపంటిని పెట్టి అడిగాడు. ఇవాన్ చేసే పనులు ఇషికని అయోమయంలోకి తోస్తూ ఉంటే ఇవాన్కి దూరం జరిగి, సార్, మీరు ప్రతిసారి నా క్యారెక్టర్ని చీప్ చేస్తూనే ఉన్నారు. అటువంటి చీప్ క్యారెక్టర్ అమ్మాయితో మీరు ఇలా చేయటం ఏమైనా బాగుందా చెప్పండి అని ఉక్రోషంగా అడిగింది. అలా అయినా ఇవాన్ తనకి దూరంగా ఉంటాడేమోనని. ఇషిక మాటలకి ఇవాన్ కోపంగా తన 2 బుగ్గలు ఒత్తిపట్టి, ఏంటి, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు అంటే గింటే నిన్ను నేను మాత్రమే అనాలి, నిన్ను నువ్వు కూడా అనుకోకూడదు, అర్థమైందా? ఇంకొకసారి నా ముందు నిన్ను తక్కువ చేసుకున్నావంటే చంపేస్తాను అని నిప్పులు కక్కే కళ్ళతో చెప్పి ఫోర్స్గా తన జుట్టు పట్టి మొహం దగ్గరగా లాగి ఓపెన్ అయిన పెదవులని తన పెదవుల మధ్యలోకి తీసుకొని గాఢంగా ముద్దు పెడుతూనే ఇషిక నడుముని చుట్టేసి పావుగంట తర్వాత మెడ మీద చేరి ముద్దులు పెడుతూ హిక్కీసిస్తూ ఇషికని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇషిక మాత్రం అంతకంతకు ఇవాన్ నుంచి తప్పించుకోవాలని గిచ్చుకుంటూనే ఉంది. అలా మెడ నుంచి పైట చెంగు దూరం చేసి ఎదవరకు చేరిన ఇవాన్ని ఇషిక తన జుట్టు పట్టుకొని వెనక్కి లాగటంతో కోపం వచ్చి ఎర్రబడిన కళ్ళతో ఇషిక వైపు ఒక చూపు చూడగానే ఇషిక కన్నీళ్లతో, సార్ ప్లీజ్ అని అంది. అంతే. ఇవాన్ తనని వదిలేసి షవర్ కింద నిలబడి, పోవే, నా కళ్ళ ముందు నుంచి దూరంగా వెళ్ళిపో, నువ్వు నా కళ్ళ ముందు ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని అరిచాడు. ఇషిక ఇవాన్ వైపు బాధగా చూస్తూనే బయటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని మరోసారి కట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోయింది. నైట్ కూడా ఇవాన్ కావాలని ఇషిక నుంచి దూరంగా జరిగి పడుకోగానే ఇషిక రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, ఈ రోజైనా ప్రశాంతంగా నిద్రపోతాను అనుకొని ఒక సైడ్ తిరిగి పడుకుంది. అలా నిద్ర కళ్ళ మీద చేరిందో లేదో ఇవాన్ ఇషికని తన వైపు తిప్పుకొని తన బాహువుల్లో బంధించి తన హృదయంలో మొహాన్ని దాచి, నేను నిన్ను వదిలేసింది నువ్వు నన్ను దూరంగా జరిపావని కాదు, ప్రెజెంట్ నాకు మూడ్ లేదని, అంతే తప్ప నువ్వు నా నుంచి ధైర్యంగా తప్పించుకున్నావని మాత్రం అనుకోకు. ప్యారిస్ వెళ్ళాక ఉంటుంది నీ సంగతి, అక్కడ ఎలా నా నుంచి తప్పించుకుంటావో నేను చూస్తాను అని బేస్ వాయిస్లో చెప్పి కళ్ళు మూసుకున్నాడు. అంతే. ఇషిక కళ్ళు పెద్దవి చేసి ఇవాన్ వైపు పిచ్చి చూపులు చూస్తూ ఉంటే ఇవాన్ అదేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. అలా మరో 2 రోజులు కూడా అలానే సాగిపోయాయి. ప్రతిరోజు ఇవాన్ ఇషికని ఆఫీస్కి తీసుకువెళ్ళటం, తన చేత డిజైన్స్ వేయించటం, ఆ డిజైన్స్ మోడిఫై చేయటం, ఆ రోజే ఆ డిజైన్స్ కాపీతో పంపించి నైట్ పూర్తయ్యేలోపు ఆ డిజైన్ని డ్రెస్గా మార్చటం, ఆ డ్రెస్ని జాగ్రత్తగా సేవ్ చేయటం అన్నీ జరిగిపోయాయి. అలా ఫ్యాషన్ వీక్కి వెళ్ళే రోజు రానే వచ్చింది.
ఎయిర్పోర్ట్కి చేరుకున్న ఇవాన్ ఇషిక ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఇషికని తీసుకుని ఫ్లైట్ ఎక్కాడు. గోపితో సహా వెనకే అతని డ్రెస్సెస్ ప్రజెంట్ చేసే మోడల్స్ కూడా వెళ్లారు. ప్యారిస్ చేరుకున్న ఇవాన్ వాళ్ళ కోసం ఫ్యాషన్ వీక్ కండక్ట్ చేస్తున్న కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కార్ పంపించడంతో వాళ్ళని తీసుకుని ఆల్రెడీ రూమ్స్ బుక్ అయి ఉండటంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ ఇషికకి కూడా సెపరేట్ రూమ్ ఇవ్వడంతో తను ప్రశాంతంగా ఆ రూమ్లోకి వెళ్ళి, అమ్మయ్య, ఇప్పటికైనా ఇవాన్ గారి నుంచి తప్పించుకున్నాను. కనీసం ఇక్కడ ఉన్నన్ని రోజులైనా ఒంటరిగా ఉండొచ్చు. ఇలా ఒంటరిగా ఉన్న సమయంలో ఎలాగైనా ఫోన్ ద్వారా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని తన ఫోన్లో తను ఉండగానే తన ఫ్లోలో తను ఉండగానే కనెక్టెడ్ డోర్ నుంచి లోపలికి వచ్చిన ఇవాన్కి ఇషిక ఆలోచనలో ఉండటం గమనించి, ఏంటి, నా నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నావా అని సైడ్ స్మైల్తో అడిగాడు. ఇవాన్ని సడన్గా అక్కడ చూడటంతో ఇషిక స్టిఫ్గా నిలబడి, మీరు మీరు ఎలా వచ్చారు సార్? నేను నేను మెయిన్ డోర్ లాక్ చేశాను కదా అని పిచ్చిదానిలా మెయిన్ డోర్ వైపు చూపు తిప్పి ఇవాన్ వైపు చూపు తిప్పగానే ఇవాన్ ఇషిక వైపు నడుస్తూ, నేను ఎక్కడికైనా ఎలా అయినా రాగలను ఇషిక. అయినా నిన్ను ఒంటరిగా ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు? ప్రపంచానికి మనం భార్యాభర్తలమని తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు నా వన్ అండ్ ఓన్లీ వైఫ్, నేను నీ వన్ అండ్ ఓన్లీ హస్బెండ్ అని. సో విడిగా ఎందుకు ఉంటాము? ఆల్రెడీ వచ్చే ముందే ప్లాన్ చేసుకున్నాను ఒకే రూమ్లో ఉందామని. కానీ ఎందుకులే, అనవసరంగా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుందని తగ్గి ఇలా ట్రై చేశాను అని ఇషికకి అర్థమయ్యి అర్థం కాకుండా చెప్పి ఇషికని ఎత్తి బెడ్ మీద పడేసి తన పక్కన పడుకొని, నైట్ అంతా నిద్రలేదు, నన్ను ప్రశాంతంగా నిద్రపోని అనవసరంగా గెలికి తన్నించుకోకు అని బేస్ వాయిస్లో చెప్పి ఇషిక గుండెల మీదకి చేరిపోయాడు. ఇవాన్ తనని పూర్తిగా చుట్టేసి ఇషిక షాక్లో బిగిసిపోయి మనసులో, ఇదేంటి, ఇవాన్ గారు అసలు నా రూమ్కి ఎలా వచ్చినట్టు అని నలుదిక్కులా చూసింది. కానీ కనెక్టెడ్ రూమ్ డోర్ కలర్ వాల్ కలర్లోనే ఉండటంతో అర్థం కాక, ఏంటో ఇవాన్ గారికి స్పెషల్ పవర్ ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఇలా రూమ్లోకి రాగలిగారేమో అని ఆలోచించుకుంటూ నిద్రపోవటం కూడా మర్చిపోయింది. ఇవాన్ మాత్రం ఎటువంటి బాధలు భయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇక్కడ ఇవాన్ వాళ్ళు బయలుదేరినప్పుడు అక్షిత్ విత్ నిషా, అది కూడా మొహాన్ని కవర్ చేసుకుంటూ తనతో తీసుకువచ్చాడు విత్ తన మోడల్స్ అండ్ డిజైనర్తో. వాళ్ళు ప్యారిస్లో దిగి ఇవాన్ వాళ్ళకి ఇచ్చిన హోటల్లోనే వాళ్ళ పక్కన రూమ్స్ ఇవ్వటంతో నిషా అక్షిత్ పక్క రూమ్స్ తీసుకుని మిగిలిన వాళ్ళు వేరే రూమ్స్ తీసుకున్నారు. అలా అక్షిత్ తన రూమ్లోకి లగేజ్ చేరటమే కనెక్టెడ్ రూమ్ నుంచి నిషా రూమ్లోకి వెళ్ళి నిషాని గట్టిగా హత్తుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ నిషా, ఇవాన్ డిజైన్స్ నాకు ఇచ్చినందుకు. ఈ దెబ్బతో వాడు తన డిజైన్స్ ప్రజెంట్ చేయలేక గిలగిలా కొట్టుకోవాలి, అందరి ముందు పరువు పోయి తలదించుకోవాలి. అప్పుడు కదా మన పగ తీరేది, మన ఇద్దరిని అవమానించినందుకు వాడికి తగిన శాస్తి జరిగేది అని కసిగా అన్నాడు. నిషా కూడా అలానే అక్షిత్ చుట్టూ చేతులు వేసి, అవును అక్షిత్, ఈ దెబ్బతో ఇవాన్కి నేనే దిక్కవ్వాలి, మెయిన్ మోడల్ లేకుండా ఎలా ర్యాంప్ వాక్ చేయిస్తాడో నేను చూస్తాను అని కోపంగా అంది. సరేలే కానీ మన సంగతి ఏంటి అంటూ నిషా మెడ దగ్గర ముద్దులు పెడుతూ ఉంటే నిషా అక్షిత్ని వదిలించుకుంటూ, మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, నువ్వేం అడుగుతున్నావు అక్షిత్ అంటూ దూరం తోయటానికి ట్రై చేసింది. కానీ అక్షిత్ నిషా చుట్టూ చేతులు బిగించి, మనం ఎక్కడ ఉన్నా మన పని మనదే కదా నిషా, అయినా ఇప్పుడు మనం మన రూమ్స్లో ఉన్నాము, పైగా ఇవి సౌండ్ ప్రూఫ్వి అండ్ చాలా సెక్యూరిటీ ఉన్నవి, సో ఎవరు మనల్ని డిస్టర్బ్ చేసే ఛాన్స్ లేదు. అసలే నిన్ను కలిసి 2 days అవుతుంది ఆ ఇవాన్ కంటిలో పడకూడదని, కానీ ఇప్పుడు ఆ ఇవాన్ గాడు మనకంటే ముందే వచ్చి ఆల్రెడీ రూమ్లో రెస్ట్ కూడా తీసుకుంటున్నట్టున్నాడు. ఇక మనకి అడ్డెవరు చెప్పు అంటూ నిషాని బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరి ఆక్రమించుకుంటూ, మిస్ యూ సో మచ్ నిషా అంటూ నిషాని లొంగ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. అలా 1 గంట తర్వాత ఇద్దరు విడిపడ్డాక, ఇంతకీ ఆ ఇవాన్ గాడి పెళ్ళాం వచ్చుంటుందంటావా నిషా అని అడిగాడు. ఏమో, మ్యాక్సిమం వచ్చుండదు, బికాస్ దానికి ఇంగ్లీష్ సరిగా రాదు, పైగా డ్రెస్సింగ్ సెన్స్ లేదు, ఎప్పుడు ఆ ముతక చీరలు కట్టుకుని అమ్మమ్మలా ఉంటుంది. అటువంటి అమ్మాయిని ఇవాన్ తనతో పాటు తీసుకువస్తాడన్న నమ్మకం అయితే నాకు లేదు, మేబీ ఒంటరిగా వచ్చుంటాడు అని ఆలోచిస్తూ అంది నిషా. అయితే పాపం ఆ అమ్మాయి ఇవాన్ గాడి ఇంట్లో ఒంటరిగా ఉందన్నమాట అని సైడ్ స్మైల్తో అన్నాడు అక్షిత్. మరి అంతే కదా,
అని నిషా కూడా నవ్వుతూ అక్షిత్ గుండెల మీదకి చేరి, అది ఎప్పుడు అలానే ఒంటరిగా మిగిలిపోవాలి అక్షిత్. ఎప్పుడెప్పుడు వాళ్ళ కాంట్రాక్ట్ ముగుస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. సంవత్సరం కంప్లీట్ అవ్వటం ఆలస్యం. ఇవాన్ ఖచ్చితంగా ఇష్కని వదిలేస్తాడు. అప్పుడు అది నడి రోడ్డు మీద నిలబడినప్పుడు నేను దాని స్థితి చూడాలి. నా ప్లేస్ కొట్టేసినందుకు దాని స్థానం ఏంటో చూపించాలి అని కసిగా అంది నిష. ఇక్కడ అక్షిత్ ఆలోచనలు మాత్రం వేరేగా ఉన్నాయి. మరి అవేంటో తనకే తెలియాలి. అలా ఇద్దరు అలసిపోయి ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నారు. ముందు ముందు వచ్చే ప్రమాదం గుర్తించక. మధ్యాహ్నం వరకు ఎవరు ఏ రూమ్ నుంచి బయటికి రాలేదు. జెట్లాగ్ వల్ల హ్యాపీగా నిద్రపోవటంతో మధ్యాహ్నానికి నిద్ర లేచిన అందరూ ఒక్కొక్కరిగా రెడీ అయి కిందే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉన్నారు. ఇవాన్ కూడా మధ్యాహ్నానికి లేచి గుడ్లగూబల సీలింగ్ వైపే చూస్తూ ఉన్న ఇష్కని చూసి తన తల మీద మొట్టి, ఏంటి ఇలా గుడ్లగూబలా చూస్తున్నావు? నిద్రపోవటం కూడా రాదా అని చిరాగ్గా అన్నాడు. ఇషిక బయటికి ఏమనలేక మనసులో మాత్రం పళ్ళు నూరుకుంటూ అమాయకంగా మొహం పెట్టి ఇవాన్ వైపు చూస్తూ ఉంటే ఇవాన్ ఇషిక కింద పెదవిని మునిపంటి కింద పెట్టి ఘాటు పెట్టి, నువ్వు ఇలా అమాయకంగా మొహం పెట్టినంత మాత్రాన నేను నిన్ను వదిలేస్తానా ఏంటి? దాదా లేచి నాకు స్నానం చేయించు అంటూ తన పైకి లేచి షర్ట్ తీసేసి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంటే ఇషిక తప్పక నిస్సహాయంగా మొహం పెట్టుకుని ఇవాన్ వెనకే వెళ్ళింది. ఇవాన్ అక్కడ ఉన్న కబోర్డ్ మీద కూర్చొని, దా ఇషిక, నీతో స్నానం చేయించుకొని 4 days అవుతుంది. ఏదేమైనా నీతో స్నానం చేయించుకుంటే భలే ఉంటుంది తెలుసా? నువ్వు మసాజ్ చేసినట్టే స్నానం చేయిస్తావు అని సైడ్ స్మైల్తో అంటూ ఇషిక చేతిలో షాంపూ పెట్టాడు. ఇక ఇషిక తప్పదన్నట్టు తన చున్నీని సైడ్ నుంచి కట్టుకొని ఇవాన్కి స్నానం చేయించటం మొదలుపెట్టింది. అలా అరగంటకి ఇషిక కూడా పూర్తిగా తడిచిపోయి ఇవాన్ స్నానం అయిపోయాక, సార్ ఇక మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తాను అని తలదించుకొని అంది. అయ్యో ఇషిక, నువ్వు నాకు స్నానం చేయించి చాలా శ్రమపడ్డావు కదా, మరి నేను నీ రుణం తీర్చుకోవాలి కదా, అందుకే అంటూ ఇషిక డ్రెస్ బ్యాక్ సైడ్ జిప్ లాగేసి, నేను నీకు స్నానం చేయిస్తాను అని ఇషిక భుజాల దగ్గర డ్రెస్ పక్కకి జరపగానే ఇషిక భయపడిపోయి బెదురుగా ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ, నేను ఇంకా ఏమీ అలసిపోలేదు సార్, నేను స్నానం చేయగలను, ప్లీజ్ సార్ బయటికి వెళ్ళండి అని కన్నీళ్లు ఆపుకుంటూ అడిగింది. ఇషిక కన్నీళ్లను చూసి ఇవాన్ చిన్నగా సాటిస్ఫై అవుతూ నో అంటూ తల అడ్డంగా ఊపి ఇషిక భుజాల మీద డ్రెస్ని ఇంకా కిందకి చేర్చగానే ఇషిక కంగారుగా ఇవాన్ చేతి మీద చేతిని పెట్టి ప్లీజ్ అన్నట్టు నిస్సహాయంగా చూసింది. ఇవాన్ ఇషిక భయం చూసి నవ్వుతూ, ఇందుకే ఇషిక నువ్వంటే నాకు పిచ్చి, నన్ను చూసేటప్పుడు నీ కళ్ళల్లో భయం ఉంటుంది చూడు, అది నాకు పిచ్చ ఇష్టం, ఎప్పుడు ఇలానే నన్ను చూసి భయపడుతూ ఉండు అని ఇషిక భుజాల మీద తన పళ్ళని దింపి, త్వరగా స్నానం చేసిరా, నా డ్రెస్ తీసి పెట్టాలి కదా అంటూ బయటికి వెళ్ళి మరో టవల్తో తడ తుడుచుకుంటూ డ్రెస్సింగ్ మిర్రర్ ఎదురుగా నిలబడి నవ్వుకున్నాడు. అది ఎలాగో మరి తనకే తెలియాలి. లోపల ఉన్న ఇషిక ఇవాన్ పెట్టిన పంటిగాటికి నొప్పి వచ్చిన కళ్ళు మూసుకొని భరించి ఇవాన్ వెళ్ళిపోగానే డోర్ త్వరగా క్లోజ్ చేసుకొని షవర్ కింద నిలబడి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లకు విడుదలనిచ్చి అరగంట పాటు ప్రశాంతంగా స్నానం చేసి టవల్ చుట్టుకొని బయటికి వచ్చేసరికి ఇవాన్ బెడ్ మీద టవల్ కట్టుకొని కూర్చొని అక్కడే ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్ తిరిగేస్తూ ఉన్నాడు. ఇవాన్ని చూసి ఇషిక కంగారుగా తన బ్యాగ్లో డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తూ ఉంటే ఇవాన్ తనకి అడ్డంగా నిలబడి, నా ముందే డ్రెస్ వేసుకో అని సూటిగా ఇషిక కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఇషిక కంగారుగా ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ సార్ అని అంది. నువ్వు ఎన్నిసార్లు సార్ అని అన్నా ఈసారి వదిలేది లేదు అంటూ ఇవాన్ ఇషిక టవల్ని లాగేసి వేసుకో అని బేస్ వాయిస్లో అరవగానే ఇషిక తప్పక ఇవాన్ తన కోసం తీసుకున్న జీన్స్ అండ్ టాప్ త్వరగా వేసుకొని కన్నీళ్ళని ఆపుకుంటూ ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ ఇషిక కళ్ళ మీద ముద్దు పెడుతూ, నీలో నేను చూడని ప్రదేశం ఏమైనా ఉందా, కొత్తగా చూస్తున్నట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు ఇషిక, నువ్వు ఇలా బిహేవ్ చేసే కొద్ది నాలో శాడిస్ట్ పెరుగుతూనే ఉంటాడు, అందుకే కామ్గా ఉంటూ నేను చెప్పింది చేయడం నేర్చుకో, అదే నీకు బెటర్
అని ఇషిక చెంప తట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టి వదిలి, వెళ్ళి నా డ్రెస్ తీసుకురా అని కనెక్టెడ్ డోర్ ఓపెన్ చేశాడు. అది చూసి ఇషిక కప్పలా నోరు తెరిచి, అంటే ఇంతకు ముందు మీరు ఈ డోర్ నుంచే వచ్చారా సార్ అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది. లేకపోతే నీకోసం శక్తులు ఉపయోగిస్తా అనుకున్నావా అని ఇవాన్ వెటకారంగా అంటూ, వెళ్ళి త్వరగా నా డ్రెస్ తీసుకురా. నీకంటే ముందు స్నానం చేశాను. నన్ను ఇలా సెమీన్యూడ్గా చూడడానికి ఆడపిల్లకు కొంచెమైనా సిగ్గుపడవే అంటూ ఇషికని తన రూమ్లో వదిలి బ్యాగ్ ఎక్కడుందో చెప్పి దర్జాగా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు ఇవాన్. ఇషిక తప్పదన్నట్టు నైట్ ట్రాక్ తీసుకువచ్చి ఇవాన్ చేతిలో పెట్టగానే ఆ డ్రెస్ని ఇషికని మార్చి మార్చి చూస్తూ వెయ్యని లేచి నిల్చున్నాడు ఇవాన్. కాదంటే మరో తంట అనుకుంటూ ఇషిక మౌనంగా ఇవాన్కి షర్ట్ వేశాక, నీకంత కష్టం వద్దులే, నేను వేసుకుంటాను అంటూ మిగిలినవి వేసుకుని ల్యాండ్లైన్ నుంచి రెస్టారెంట్కి కాల్ చేసి ఇషిక రూమ్ నెంబర్ చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. ఇషిక కూడా చాలా నెమ్మదిగా చేతులు నలుపుకుంటూ, మనం బయటకు వెళ్ళే వాళ్ళం కదా సార్, రూమ్కి ఎందుకు ఫుడ్ తెప్పించుకోవటం అని అడిగింది. మాకు తెలియక అంటూ ఇవాన్ వెటకారంగా చెప్పి ఇషికని తన పక్కన కూర్చోబెట్టుకొని, ఇంతకి ప్యారిస్ ఎలా ఉంది, నచ్చిందా అని హస్కీ వాయిస్లో ఇషిక చెవిలో తన ఊపిరి వదులుతూ అడిగాడు. ఇవాన్ ఊపిరి తగలగానే ఇషిక కళ్ళు ఆటోమేటిక్గా వాలిపోయి, నేను చూడలేదు కదా సార్, ఎలా చెప్పను అని అడిగింది. అదేంటి ఇషిక, కారులో గుడ్లు అప్పగించి మరీ అద్దంలో నుంచి బయటికి చూస్తూనే ఉన్నావు కదా, కనీసం ఒక్కసారి కూడా నా వైపు చూపు తిప్పలేదు అని పళ్ళు బిగబెట్టి అన్నాడు ఇవాన్. అప్పటి వరకు ఇషిక గుర్తించిన విషయాన్ని గుర్తు చేసి మరి. ఇషిక మనసులో, ఇప్పుడు ఏంటి సార్ అనేది, ఆయనని నేను ఎప్పుడు చూస్తూనే ఉండాలనా అని విసుగ్గా అనుకుంటూ, సారీ సార్, నాకు తెలియదు కదా, అందుకే చూడలేదు, ఇకపై మీ వైపే చూస్తూ ఉంటాను సార్ అని నార్మల్గా అంది. కానీ అది ఇవాన్కి వెటకారంగా అనిపించి ఇషిక మణికట్టుని తన పిడికిలిలో బిగించి, ఏంటే నాతోనే వెటకారాలాడుతున్నావా, నేనెవరో మర్చిపోయావా అని ఎర్రబడిన కళ్ళతో అన్నాడు ఇవాన్. ఇషిక ఏదో చెప్పేలోపు రూమ్ డోర్ సౌండ్ కావటంతో, నీ పని తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి ఫుడ్ తీసుకోపో అని ఇషికని వదలటమే. ఇషిక భయంగా వెళ్ళి డోర్ తీసి రూమ్ సర్వీస్ అతనిచ్చిన ఫుడ్ ట్రాలీ తీసుకుని లోపలికి వచ్చి తిరిగి డోర్ క్లోజ్ చేసి ఇవాన్ దగ్గరికి వెళ్ళగానే, త్వరగా తినిపించు, నీ వల్ల చాలా లేట్ అయ్యింది అని చేతులు రుద్దుకుంటూ అన్నాడు. ఇషిక తప్పక ఒక ప్లేట్లో ఫుడ్ వడ్డించి ఇవాన్కి తినిపిస్తూ, ఎలానో తనని కూడా అదే తినమంటాడని తెలుసు కాబట్టి తను కూడా తినేసింది. ఇద్దరూ తినేశాక ఇషికకి ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటే తన చేతిలో ఒక ట్యాబ్ పెట్టి, ఇందులో ఉన్న డిజైన్స్కి కలర్స్ యాడ్ చేయి అని చెప్పి తన ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు ఇవాన్. అసలే బోర్గా ఫీల్ అవుతున్న ఇషిక తనకి ఇచ్చిన వర్క్ కాదనకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అది గమనించిన ఇవాన్ నవ్వుకుంటూ తన పనిలో తను పడిపోయాడు. ఫోన్ సైలెంట్లో పెట్టి మరి ఏం పని చేశాడంటారు ఫ్రెండ్స్, ఊహించి చెప్పండి. అలా మరో గంట తర్వాత ఇషిక కలర్స్ కంప్లీట్ చేసి ఇవాన్ చేతిలో పెట్టి, ఎలా ఉంది సార్ అని ఆతృతగా అడిగింది. పర్వాలేదు, ఇంప్రూవ్ అవుతున్నావు, గుడ్ అని మెచ్చుకోగానే ఇషిక కళ్ళు పెద్దవి చేసి మనసులో, బాబోయ్, ఇక్కడ ఉంది ఇవాన్ గారేనా, నన్ను మెచ్చుకుంది ఈయనేనా, ఈరోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది అని అనుకుంటూ ఇవాన్ వైపే చూస్తూ ఉంది. అది గమనించిన ఇవాన్ స్టైల్గా 2 చేతులు వెనక్కి పెట్టి సోఫాకి ఆనించి కాలు మీద కాలు వేసుకొని, నేను చాలా అందంగా ఉన్నాను కదా, అందుకే చూపు తిప్పుకోబుద్ధి కావట్లేదు కదా, నాకు తెలుసు అని యాటిట్యూడ్గా అన్నాడు. ఇవాన్ మాటలకి ఇషిక కళ్ళు గుండ్రంగా తిప్పి మౌనంగా మరోసారి ఇవాన్ వైపు చూసి, సార్ నాకు నిద్ర వస్తుంది అని చాలా మెల్లగా చెప్పింది. ఓకే, వెళ్ళి నిద్రపో, నాకు కూడా వర్క్ ఉంది అంటూ ఇవాన్ కనెక్టెడ్ డోర్ నుంచి తన రూమ్కి వెళ్ళిపోగానే అప్పటికి అలసిపోయిన ఇషిక బెడ్ మీదకి చేరి ఇవాన్ ప్రవర్తన ఎలాగో తను ఎస్టిమేట్ చేయలేదు కాబట్టి పని మానుకొని కళ్ళు మూసుకుంది. అలా 5 నిమిషాలకి గాఢ నిద్రలోకి జారుకుంది. నైట్ అండ్ మార్నింగ్ నిద్ర లేకపోవటం వలన. అలా నిద్రపోయిన ఇషిక నిద్ర లేచేసరికి సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు తన వెలుగుని ప్రసరిస్తూ పండు వెన్నెల ఆకాశంలో చూపిస్తూ ఉన్నాడు.
బద్ధకంగా కళ్ళు తెరిచిన ఇషిక తను ఇవాన్ కౌగిలిలో ఉండటం, ఒక చేతితో ఇషికని చుట్టి మరో చేతితో ఫోన్ గెలకటం చూసి కళ్ళు పెద్దవి చేసి, మళ్ళీ ఇవాన్ గారి దగ్గరే ఉన్నానా అని తల కొట్టుకుని నిదానంగా ఇవాన్ చేతి నుంచి తప్పించుకోవాలి అనుకుంది. కానీ ఇవాన్ తనని తన మీదకి లాక్కొని, ఉప్చ్, డిస్టర్బ్ చేయకు అంటూ సీరియస్గా చెప్పి తన ఫోన్లో ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు. ఇషిక అది చూస్తూ టైం గడిపేసింది. అలా నైట్ కూడా ఫ్రెష్ అయ్యాక ఇవాన్ రూమ్కి మళ్ళీ డిన్నర్ కూడా తెప్పించటంతో ఇద్దరూ తినేశాక ఇషికకి ఏం చేయాలో తెలియక నిద్ర కూడా పట్టక, సార్ నేను అలా బాల్కనీలోకి వెళ్ళి వాకింగ్ చేయనా అని అడిగింది. కాదు, స్కార్ఫ్ కట్టుకో, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఇవాన్ తన రూమ్లోకి వెళ్ళి టీషర్ట్, జర్కిన్, జీన్స్లోకి మరి ఇషిక కోసం మరో జర్కిన్ తీసుకువచ్చి తనకిచ్చి వేసుకోమని చెప్పి తను వేసుకున్నాక ఇషికని తీసుకొని బయటికి వచ్చి ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకుని ఉండటంతో తనని తీసుకొని ప్యారిస్ వీధుల్లో పడ్డాడు. ఇషిక అయోమయంగా ఇవాన్ వైపు చూస్తూ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అడగాలి అనుకుంది. కానీ అడిగినా చెప్పడని తెలిసే ఉండటం వలన మౌనంగా అద్దంలో నుంచి బయటికి చూస్తూ ఉంటే ఇవాన్ ఇషిక చేతిని పట్టుకొని తన మీదకి లాగి భుజం చుట్టూ చేయి వేసి, ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను, నేను నీ పక్కన ఉంటే నీ చూపు నా మీదే ఉండాలని, మరి ఎందుకు బయటికి చూస్తున్నావు అంటూ పళ్ళు బిగబెట్టి ఇషిక వైపు కోపంగా చూస్తూ అడిగాడు ఇవాన్. ఇషికకి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఇవాన్ వైపే చూస్తూ ఉంటే ఇవాన్ కూడా ఇషిక కళ్ళల్లోకి చూస్తూ కాలాన్ని మర్చిపోయాడు. అలా కారు ఇవాన్ చెప్పిన ప్లేస్కి చేరేంత వరకు ఇద్దరి చూపు తిప్పటం కాదు కదా, కనురెప్ప కొట్టడం కూడా మర్చిపోయి ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ వాటిలోని భావాలు చదవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇంతలో డ్రైవర్ ఇవాన్ని కదిలించి రావాల్సిన ప్లేస్ వచ్చిందని చెప్పటంతో ఇవాన్ తేరుకొని డ్రైవర్కి మనీ ఇచ్చేసి ఇషికని తీసుకొని కిందకి దిగి రా అంటూ తన స్కార్ఫ్ కూడా తీసేసి మరీ లాక్కొని ఈఫిల్ టవర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఇవాన్. అప్పటి వరకు ఇవాన్ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అర్థం కాని ఇషిక ఎదురుగా అందమైన రంగురంగులే విద్యుత్ దీపాల నడమ చాలా ఎత్తులో కనిపిస్తున్న ఈఫిల్ టవర్ చూసి కళ్ళు విప్పార్చి ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ అందమైన చిరునవ్వుతో రా అంటూ తన చేతిని అందించగానే ఇషిక నమ్మలేనట్టు ట్రాన్స్లో ఇవాన్ చేతిలో తన చేతిని కలిపింది. ఇవాన్ ఇషికని ఒకసారి చూసి తనని తీసుకుని ఈఫిల్ టవర్ ఎక్కి టాప్ నుంచి ప్యారిస్ సిటీ మొత్తం చూపిస్తూ ఎలా ఉంది అని హస్కీ టోన్లో ఇషిక చెవి కింద ముద్దు పెట్టి అడిగాడు. ఇషిక కళ్ళు పెద్దవి చేసి ప్యారిస్ సిటీ మొత్తం అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది ఇవాన్ గారు అంటూ ఫోర్స్గా వెనక్కి తిరిగి ఇవాన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్, నా కళని నిజం చేసి చూపించారు అంటూ ఎమోషనల్గా చెప్పి తను ఎక్కడ ఉందో చూసుకోకుండా మొదటిసారి తనంతట తానుగా ఇవాన్ పెదవులని అందుకుంది ఇషిక. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.